మన వింటేజ్ కలెక్షన్స్, కాదంబరి కలెక్షన్స్, పూర్ణిమ ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గణపతి మరియు దత్తాత్రేయ ఉపాసకులు మురళీధర శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. మనకు ఆషాఢ అమావాస్య రాబోతుంది. అయితే ప్రత్యేకించి ఒక్కొక్క అమావాస్యకి ఒక్కొక్క తిథికి కూడా ఒక విశిష్టత ఉంటుంది. ఈసారి వచ్చిన ఈ ఆషాఢ అమావాస్య యొక్క విశిష్టత గురించి తెలియజేయండి. తప్పకుండా అమ్మా. ఇప్పుడు ఉండేటువంటి ఈ అమావాస్య ఏదైతే ఉందో, ఆషాఢం ముగుస్తూ ఉంది, శ్రావణం ప్రారంభం కాబోయేటువంటి యొక్క అమావాస్యకు విశేషమైనటువంటి ప్రాముఖ్యం కలదు. ఎందుకు అంటే గురువారం రోజు రావడం ఒకటైతే పుష్యమి నక్షత్రం రావడం మరొకటి. సో గురు పుష్యమి యోగముతో ఏర్పడేటువంటి ఈ యొక్క అమావాస్య రోజు చేసేటువంటి పని ఏదైతే ఉంటుందో, అంటే అది మంచి పని కానివ్వండి, చెడు పని కానివ్వండి, 100 రెట్ల ఫలితం ఉంటుంది. 100 రెట్ల అంటే ఈ అమావాస్య రోజు మనం చేసేటువంటి అభిషేకం ఏదైతే ఉందో, ఒక 100 అభిషేకాలు చేసినటువంటి ఫలితం మనకి ఇవ్వబోతుంది. ఈ అమావాస్య రోజు మనము దర్శించేటువంటి అమ్మవారి యొక్క దేవాలయం కానీ, విజయవాడ కనకదుర్గ కావచ్చును, లైక్ ఇంక ఏదైనా దగ్గరలో ఉండేటువంటి ఆలయానికి ముందు మీరు వెళ్ళి దర్శించుకోండి ఈ అమావాస్య రోజు. ఇంతే. ఓకే. అయితే అమావాస్య అంటేనే మనము పితృదేవతలకు సంబంధించింది అని చెప్పి చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది కనుక ప్రతి అమావాస్యకు కూడా ఆ పితృదేవతలకు సంబంధించినటువంటి ఆ ఫోటోలను శుభ్రపరచుకోవడం కానీ, వారికి సంబంధించినటువంటి నైవేద్యాలు ఏమైనా యొక్క ఫోటోల ముందు పెట్టడం కానీ, ఓ దీపారాధన చేయడం కానీ, వారిని స్మరించుకోవడం కానీ, దక్షిణం వైపుగా కాస్త కూర్చొని, దక్షిణం వైపుగా కూర్చొని నార్త్ సైడ్ మన ముఖం ఉంటుంది. సో ఆ విధంగా అంటే సౌత్ వైపుగా కూర్చోవాలి, నార్త్ సైడ్గా మన ముఖం ఉండాలి. అంటే ఇటు కూర్చున్నామంటే ఇది దక్షిణం అనుకోండి, ఫేసింగ్ ఇటువైపు ఉండాలి. ఓకే. సో ఏదైతే మనకు నార్త్ సైడ్ మనం కూర్చొని చక్కగా కూడా వారి యొక్క స్మృతులు, అంటే వారు ఉన్నప్పుడు ఎలాంటి శుభకార్యాలు జరిపాము, తండ్రి గారు కానీ లేదా తల్లి గారు కానీ, వారి యొక్క అంటే వారు గడిపినటువంటి మధుర క్షణాలను మనము తలుచుకుంటూ ఈ యొక్క నార్త్ సైడ్ మనము కూర్చొని నమస్కరించుకొని వారికి దీపారాధన కానీ, కుదిరితే తర్పణాలు కానీ విడిచిపెట్టినటువంటి వారికి తప్పకుండా ఈ జాతకరీత్యా ఉండేటువంటి పితృదోషాలు అనేటువంటివి ఉండవు. ఇవాళ రేపు పితృదోషాలు అంటే ఒక విషయం జరిగింది అంటే, ఇప్పుడు వివాహం కావటం లేదు, లేదా ఉద్యోగం రావటం లేదు, లేదా భార్యాభర్తలలో కలహాలు కావచ్చును, అంటే అన్నింటికీ కూడా పితృదోషమే అనడం కరెక్ట్ కూడా కాదు. ఎందుకు అంటే మనకు జాతకరీత్యా 12 చక్రాస్ ఉంటుంది. ఈ 12 చక్రాసులో కూడా తనుభావం నుండి, అంటే లగ్నం నుండి మనకు 12వ భావం వరకు కూడా అన్ని తెలియబరుస్తుంది. ఒక పితృదోషం ఒకటే ఇది కావట్లేదు అంటే అదొకటే కారణం కాదు. కనుక అయ్యో ఇట్లా అవ్వటం లేదు నాకు ఇదే అని చెప్పి కూడా మీరు భావన చెందవద్దును. అలాంటి ఆలోచన ఉన్నా ఇంకేమైనా ఉన్నా కూడా తర్పణాలు విడిచిపెట్టుకోండి. ఎందుకంటే పూజలు కానీ ఇంకేమైనా చేసుకోలేని వారు ఆ పెద్దవారికి సంబంధించి అమావాస్య అంటే ఎంతో విశేషం. మనకిప్పుడు ఒక ఏకాదశి, అదేవిధంగా ఒక పౌర్ణమి, ఒక సంకష్టహార చతుర్థి, ఇట్లా భగవంతులకు సంబంధించిన ఏ విధమైనటువంటి రోజులు ఉన్నాయో, అమావాస్య అనగానే పితృదేవతలకు జ్ఞాపకం రావాలి. మనకు పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యాలు చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం ఎవరైతే ఈ గురు పుష్యమి యోగము కలిసి ఉంది కనుక ఖచ్చితంగా ఈరోజు చేసేటువంటి ఎలాంటి కార్యక్రమం అయినా కూడా మీకు విశేషమైనటువంటి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. అందులో ముఖ్యంగా బంగారం కొనడం కావచ్చును, ఉపాసన తీసుకోవడం కావచ్చును, గురువులను కలిసి ఏదైనా మంత్రోపదేశం తీసుకోవడం, లేదా ఈ సమయంలో ఏమైనా దానం ఇవ్వడం కానీ, లేదా ఈ సమయంలో ఏదైనా శుభానికి సంబంధించి అంటే
ఒక గృహానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కానీ లేదా ఒక శుభానికి సంబంధించింది ఏదైనా కావచ్చును. ఇది కనుక మీరు తలపెడితే ఒక వ్యాపారం ప్రారంభించాలి, అమావాస్య కదా అనేటువంటి భావన పనికిరాదు. గురు పుష్యమి యోగంతో ఏర్పడుతూ ఉంది కనుక విశేషాన్ని తెచ్చిపెడుతుంది. కనుక ఈ గురువారము 24వ తారీఖు అమావాస్య రోజు ఖచ్చితంగా బంగారం కొనలేని వారు సుమారు ఒక పావు కేజీ పసుపు కొమ్ములన్న కొనండి. పసుపు కొమ్ములు అంటారు కదా, మామూలుగా మనకు దొరుకుతుంది. పసుపు కొమ్ములను ఈరోజు మీరు కొని ఇంటికి తెచ్చుకోండి. ఇంటికి తెచ్చుకొని ఇంట్లో దేవత పూజా మందిరం వద్ద పెట్టుకొని ఒక దీపారాధన చేసుకోండి. ఈ అమావాస్య అనేటువంటిది ఎంతో విశేషాన్ని తెచ్చిపెట్టే. అయితే కొందరు చెడు సంబంధిత అంటే ఈ యొక్క చేతబడి కానీ లేదా ఇంకా ఏదో నరఘోష నరదృష్టితో బాధపడేటువంటి వారు కూడా ఈరోజు కాలభైరవ స్వామికి గనక అభిషేకం చేసిన, కాలభైరవ స్వామికి గనక మీరు అర్చనాది కార్యక్రమాలు చేసుకుని అభిషేకం చేసుకునే వీలుంటే చేసుకోండి. లేదు అభిషేకం చేసుకునే వీలు లేదు అనుకుంటే అర్చన చేయండి. అసలు కాలభైరవ స్వామి లేడు అనుకుంటే అంటే మీ అందుబాటులో కాలభైరవ అష్టకము, కాలభైరవ అష్టకం అనేటువంటిది సుమారుగా ఒక 21 సార్లు చదవండి. కాలభైరవ అష్టకం. అది ఎట్లా, మిరియాలు తీసుకోండి. మిరియాలను తీసుకొని సుమారుగా ఒక్కొక్క మిరియం పట్టుకొని ఒక్కొక్కసారి కాలభైరవ అష్టకం పక్కన పెట్టండి. ఇట్లా 21 సార్లు కూడా చదివేసరికి 21 మిరియాలు అవుతుంది. ఇట్టి మిరియాలను గ్రైండర్ పట్టి చక్కగా కూడా ఆ మిరియాల పొడిని నీటిలో కలుపుకొని ఈశ్వరునికి అభిషేకం చేయడం ద్వారా శనికి సంబంధించింది, నరఘోషకు సంబంధించింది, ధనపరమైన ఇబ్బందుల నుండి ఏమైనా వ్యాధి మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉన్నా దూరం చేస్తుంది. అది ఈ 24 అమావాస్య రోజు ఉదయం నుండి సాయంకాలం లోపు కాలభైరాష్టకం చదివి సాయంకాలం ప్రదోష కాలంలో ఈశ్వరునికి అభిషేకం చేయండి ఈ మిరియాల పొడితో. ఇంతే, ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు అంటే ఈ అమావాస్యకి కాలభైరవుడికి దీనికి అసలు సంబంధం ఏంటండి? అమావాస్యకు కాలభైరవునికి సంబంధం ఏమిటి అంటే, మనకు ఎక్కువగా నరఘోష నర సంబంధించినటువంటి ఇబ్బందుల నుండి గురుపుష్యం యోగం వస్తుంది కనుక చెడు సంబంధించినటువంటి విషయాలకు ఏదైతే ఉందో ఎక్కువగా శనికి సంబంధించినటువంటి బాధలు ఈ యొక్క అన్నిటికి సంబంధించింది ఎక్కువగా కాలభైరవ స్వామికి చేస్తే తొందర రిజల్ట్ ఉంటుంది. అది గురుపుష్యం యోగం ఉంది కనుక అమావాస్య కనుక వట్టి అప్పుడు కూడా అమావాస్య రోజు చండీ హోమాలు, కాలభైరవ స్వామి హోమాలు, ప్రత్యంగిర హోమాలు, ఇవి ఏంది అంటే కొంచెం తొందరగా రిజల్ట్ ఇచ్చేటువంటి హోమాలు, రిజల్ట్గా ఇచ్చేటువంటి భగవంతులు కనుక ఈ విశేషమైన రోజులలో వీరిని మనము పూజించిన ఎడల మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే కొందరికి ఎన్ని రోజులైనా కూడా రిజల్ట్ అనేది రావు. సో తొందరగా రిజల్ట్ రావాలంటే కొంత మార్పు చెందాలి మనము కూడా. ఎందుకంటే నడుస్తున్నటువంటి సమాజం ప్రకారంగా కొంచెం ఒక స్టెప్ ముందుకు వేసి చేసుకోవాలి, బాగుంటుంది. మనకు ఆషాఢ అమావాస్య అయిపోయిన మరుసటి రోజు నుంచి శ్రావణ మాసం ప్రారంభం. మనం ఇంతకుముందు టాపిక్ లో కూడా మాట్లాడుకున్నాము. మరి శ్రావణ మాసం అనగానే ఎక్కువగా ఈ దేవతారాధనకు సంబంధించిన మాసం. ఖచ్చితంగా దేవత ఆరాధన అంటే పూజా మందిరం అంతా కూడా శుభ్రం చేసుకోవాలి ముందుగానే. మరి ముందు రోజు అమావాస్య ఉంది. అమావాస్య శ్రావణ మాసం ఏదైతే అంటే 25వ తారీఖు అంటున్నామో ఆ రోజు ఉదయం వరకు కూడా ఉన్నాయి ఆ గడియలు అని చెప్పి అంటున్నారు. తెల్లవారుజామున 1-1:30 దాకా ఉన్నవి. మరి ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి ఏంటి, పూజా మందిరం కానివ్వండి, ఇల్లు కానివ్వండి, దాని గురించి వివరించి. తప్పకుండా. ఎప్పుడైనా అమావాస్య రోజు ఏదైతే ఉంటుందో ఈ అమావాస్య రోజు అనేటువంటిది గడవాలి. ఇప్పుడు చంద్రగ్రహణం పట్టు విడుపు, ఈ సమయంలో చంద్రగ్రహణ మన మోక్షకాలము శూన్యకాలం ఇవన్నీ అంటే ఎండింగ్ ఏదైతే ఉంటుందో అది పూర్తయ్యాక ఇంకొక గంట సమయం దాకా కూడా, అంటే ఇప్పుడు ఒక శిశువు జన్మించే సమయంలో 9 నెలలు ఏ విధంగానైతే గర్భంలో ఉండి అటు పిమ్మట జననం జరుగుతుందో ఆ సమయం ఏదైతే ఉంటుందో ఇది కూడా అమావాస్య అంటే పూర్తి అమావాస్య అయిపోయేంత వరకు మనం ఆగాల్సిందే. అమావాస్య ముందు రోజు కానీ
అమావాస్య రోజు కానీ మనకు క్లీన్ చేసుకోవడానికి నో అధికారం. ముందు రోజు కూడా లేదు చేయకూడదు. లేదు, మీరు ముందు రోజు చేసుకున్నారు, అమావాస్య ఛాయ దాని మీద పడింది కదా, నీడ. అమావాస్య యొక్క తిథి అయితే అయింది కదా. అవును. ఎప్పుడైతే అమావాస్య తిథి కంప్లీట్గా అయిపోతుందో, అమావాస్య తిథి అయిపోయిన తర్వాత మీరు ఆ రోజు నాడు శుభ్రపరచుకోవాలి. మరి ఎప్పుడు అవుతుంది అయ్యా అంటే కొన్నిసార్లు సాయంకాలం క్లీన్ అయిపోతుంది అమావాస్య తిథులు, కొన్నిసార్లు రాత్రి 11:30 12 అవుతుంది, కొన్నిసార్లు ఇప్పుడు రేపు శుక్రవారం ఉదయం తెల్లవారుజామున 1-1:30 ప్రాంతంలో ఏమో అమావాస్య వెళ్ళిపోయి పాడ్యం వస్తుంది. సో అమావాస్య తిథికి కూడా మనము అదేమిటి ఆషాఢ అమావాస్య అని చెప్పుకుంటాం. ఏది మనకు సంకల్పంలో ఎప్పుడైతే తిథి మారుతుందో శుక్లపక్ష శ్రావణ మాసము పాడ్యమి ప్రారంభము. కనుక వీరి అదృష్టం ఏమిటయ్యా అంటే ఈసారి 5 శుక్రవారాలు వస్తున్నాయి, మ్యాక్సిమం 4 వస్తాయి మనకు. అంటే చాలా శుక్రవారంతో కాబట్టి 5 శుక్రవారాలు రావడం విశేషం. కనుక ఇట్టి 5 శుక్రవారాలలో ఎవరైతే మనం చెప్పినటువంటి విధంగా చేసుకుంటారో, నిజంగా చెప్తున్నామా, ఈ 5 శుక్రవారాలు అయిపోయేసరికి వీరి కోరిక నెరవేరుతుంది ఖచ్చితంగా. అది ఎలాంటిదైనా కావచ్చు, కానీ చేయాలి. ఏ రకమైన విధానం చేయాలి చెప్తా. సో ప్రతి శుక్రవారము అంటే ఇప్పుడు ఈ శుక్రవారం మనకు 25వ తారీఖు ఉదయం 1:30కు అట్లా ప్రారంభమైంది కనుక మీరు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేండి. అంటే సుమారుగా 3:30 నుండి 5:30 ప్రాంతంలో మీరు ఎప్పుడైనా నిద్రలేచి చక్కగా కూడా ఇల్లంతా శుభ్రపరచుకొని స్నానాది కార్యక్రమాలు చేసేసి మీ కడప ఏదైతే ఉంటుందో కడపపై ఒక చుక్క పాల చుక్క వేసి చక్కగా కడపను శుభ్రపరిచేసి అలంకరించండి. ముందు కడపను కుదియండి. అంటే ఫస్ట్ ముత్తైదువ మీకు ఈ శుక్రవారం ఆ కడపనే అమ్మవారే. అటు పిమ్మట ఇంటి బయట ముగ్గు అవన్నీ ఎట్లా ఉంటవి. సో అటు పిమ్మట ఇంట్లో ఐశ్వర్య దీపాన్ని పెట్టండి. ఐశ్వర్య దీపం ఎట్లా పెట్టాలి అంటే 8 మట్టి ప్రమిదలు, 8 మట్టి ప్రమిదలలో 8టికి 8 కూడా మొత్తము పసుపుతో కుదించాలి. మంచిగా పసుపు రాసేసి నెంబర్ 6 గంధం బొట్లు, నెంబర్ 6 అనేటువంటిది శుక్రుని సంఖ్య. సో 6 గంధం బొట్లు 6 కుంకుమ బొట్లు పెట్టేసి చక్కగా అమ్మవారి యొక్క ఫోటో ముందు ఒక అష్టదళ పద్మంగానే మీకు వచ్చినటువంటి ముగ్గు వేయండి. వేసి దానిపై ఒక ప్లేట్ పెట్టండి. ఈ ప్లేట్లో ముందు ఒక 2 ఇటు 2 మట్టి ప్రమిదలు పెట్టండి. అందులో రాళ్ళ ఉప్పు పోసి నింపేసేయండి. దానిపైన మళ్ళీ 2 మట్టి ప్రమిదలు పెట్టండి. ఇందులో ప్యూర్ ఆవు నెయ్యిని పోసి 2 వత్తులు వచ్చేసి నార్త్ సైడు, 2 వత్తులు వచ్చేసి ఈశాన్య మూలకు, 2 వత్తులు వచ్చేసి మనకు తూర్పు సైడు. అంటే ఈ విధంగా ఉంటవి. ఇందులో కుదిరితే మనకు లోటస్ అంటే కలవం పువ్వు వెనకాల ఉండేటువంటి తొడిమ నుండి కూడా మనకు పత్తి వస్తుంది. కుదిరితే ఆ పత్తిని సేకరించి దీనికి యాడ్ చేయండి. యాడ్ చేసేసి ఇటు 2 వత్తులు అటు 2 వత్తులు అటు 2 వత్తులు అంటే 6 వత్తులు అయినవి ఇక్కడ. మళ్ళీ ఇటు కూడా యాజ్ ఇట్ ఈస్, ఇటు 2 ఈశాన్యం 2 తూర్పుకు 2 6 12 వత్తులు అయిపోయినవి. ఇది దీపారాధన చేసి ఉదయం 5:40 నుండి 6 గంటల లోపు చేయాలి దీపారాధన. సో ఇక్కడ నుండి 5 శుక్రవారాలు యాజ్ ఇట్ ఈస్గా ఎట్లా చేయాలి, ఇదే విధానంగా చేసి తప్పకుండా కనకదార స్తోత్రాన్ని చదవండి. ఇప్పుడు మీరు అన్న ఈ ఉప్పు ఉంది కదా, ఇదే ఎవ్రీ వీక్ మార్చాలి? మార్చుతారు. ఏం చేయాలి మార్చిన ఉప్పుని? మార్చిన ఉప్పుని ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ బయట ఎక్కడైనా సింకులో కానీ పారేసేసేయండి. అది నిర్మాల్యం అవుతుంది, దాన్ని పారేయడమే. సో ఈ విధమైన దీపారాధన చేసి కనకదార స్తోత్రం కానీ శ్రీ సూక్తం కానీ లక్ష్మీదేవి 108 నామాలు కానీ చదివి ఈ లోటస్ పుష్పాలను సుమారుగా ఒక 2-3 అమ్మవారికి సమర్పించండి. ఒక 3 సమర్పించండి. ఇది కనుక మీరు అంటే ఇక ఇక్కడ ఇది ఐశ్వర్య దీపానికి సంబంధించింది ఈ విధంగా చేయాలి అని. ఇక ఈ రోజు నాడు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి ఇల్లు అది కార్యక్రమాలంతా చేసేసుకొని శుభ్రపరచుకొని స్నానాది కార్యక్రమాలు చేసుకున్న తర్వాత దేవతా చిత్రపటాలను అన్ని విగ్రహాలను మొత్తం కూడా శుభ్రం చేసుకోండి. ఈరోజే శుక్రవారమే ఉదయం 5:30 కల్లా శుభ్రపరచుకోండి. ఒక్కరోజు కష్టపడండి.
కానీ శుభ్రపరచుకున్న శుక్రవారం తర్వాత పూట చాలా మంది సెంటిమెంట్ గా ఫీల్ అవుతారు కదా శుభ్రం చేసుకోవడానికి, పసుపు ఎందుకు కుంకుమలు తల్లి? అవన్నీ ఉంటాయి అని. శుక్రవారం అమ్మవారికి అభిషేకం చేస్తున్నాము, ఉమ్, శుక్రవారము అమ్మవారిని క్లీన్ చేస్తున్నాం, మనం Hmm. దేవత చిత్రపటాలను కడుగుతూ ఉన్నాం. అవును. అందులో సెంటిమెంట్ ఏముంది? అంటే పసుపు కుంకుమ ఈ బొట్లన్నీ పెడతాము, కడగటం వల్ల అవన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి అన్నట్టుగా ఏది భావన పోవు, చేస్తారు అమ్మవారికి కదా. మళ్ళీ పెడుతున్నాం మళ్ళీ కదా, పెడుతున్నాం. మళ్ళీ చేస్తున్నావా లేదా? అవును. కనుక అట్లాంటిది ఆలోచన ఏం లేదు. ఉమ్, ఆ శుక్రవారం రోజు ఈ విధంగా చేసుకోండి. చేసుకున్న తర్వాత మంచిగా ఇంట్లో ఉండేటువంటి మీ యొక్క కులదైవం కానీ ఎవరుంటే వారందరినీ శుభ్రపరచుకోండి. శుభ్రపరచుకొని చక్కగా ఈరోజు బెల్లంతో చేసినటువంటి నైవేద్యాన్ని నివేదన చేయండి ఇంట్లో. బెల్లంతో చేసినటువంటి అంటే బెల్లపన్నం అంటారు, పరమన్నం అంటారు. చక్కగా అందులో డ్రై ఫ్రూట్స్ వేసి నివేదన చేసి కొబ్బరికాయ కొట్టండి. ఇంట్లో మంచిగా ధూపాన్ని వేయండి. విశేషమైనటువంటి ఫలితం మీ సొంతం. అంతే. ధన్యవాదాలండి. మహాదేవ. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి